నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృప యందు నమ్మిక. నేనైతే అంటే మిగతా వాళ్ళు ఎట్లున్నారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్, వాళ్ళ ఆప్షన్. నేనైతే సాధారణంగా మనకి వేరే వాళ్ళని గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది, మంచికి కాదు. మన గురించి తక్కువ ఆలోచన ఉంటుంది. వీఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ ద అదర్ లైఫ్స్, బాదర్ లెస్ అబౌట్ అవర్ లైఫ్స్. వీ మోర్ ఇంట్రూడ్ ఇన్ టు అదర్స్ లైఫ్స్. వీ డు నాట్ పెనట్రేట్ ఇన్ టు అవర్ లైఫ్స్. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. బట్ డేవిడ్ వాజ్ నాట్ లైక్ దట్. He was not willing to peep into the other's lives, but he was willing to penetrate into his life. ఎవరో జీవితాల్లో నీకు తొంగి చుట్టానికి దావీదు ప్రయత్నం చేయట్లేదు, కానీ తన జీవితంలో శోధించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నా దేవుడు, నా రక్షణ, నా ఆనందం, నా అనే పదాలు దావీదు కీర్తనలు మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఆ తర్వాత కనిపించే పదం ఏంటంటే నీ 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 రక్షణ, నీ ఆశ్రయము, నీ దుర్గము, నీ సాక్షి, అంతా దేవుని గురించి. సో ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్స్ ఎ మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ బిలీవర్ అండ్ గాడ్. ప్రభుకి దేవుడు మనుషునికి ఉన్న దైవ సంబంధాన్ని ఈ బల్ల మనకు జ్ఞాపకం చేస్తుంది. నేను ఈ బలలో పాలు పొందక మునుపు వాళ్ళే అనే 2 అక్షరాల పదాన్ని గురించి కీర్తనలో ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతాను. నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నాను కనుక మీలో కొంతమందికి ఇదంతా అర్థం కాకపోవచ్చు. ఆయన ప్రయత్నించండి. మనము పోలిక వలె అని ఎందుకు వస్తుందంటే వేరు తెలిసి కంపారిజన్ తెలిసి వలె. పోల్చేటప్పుడు మనం ఈ వలె అనే పదం వాడతాం. ఎందుకు పోల్చుకోవాలా ఇందాక చెప్తారు కదా అని అంటే, పోల్చుకుంటే కానీ మనం ఎక్కడున్నామో తెలియట్లేదు. కనుక ప్రభువే మన స్టాండర్డు, ఆయనే మన ప్రమాణము. ఆయనతో ఎలాగో పోల్చుకోవడము మన శక్తికి మించింది. ఆయనతో నడిచిన బైబిల్ విశ్వాస వీరులు, వారి జీవితాలతో కొంతైనా మనము సింబయాసిస్ లివింగ్లోనికి వచ్చినామా, సింక్ అయినామా, ఫ్రీక్వెన్సీ ఉందా అనే విషయాలు తెలుసుకోవటానికి పోలిక అవసరం. ఇక్కడ ఒక 5 చెట్ల యొక్క పోలిక మనం చూస్తాం. మొదటి కీర్తన 3వ వచనం, ఈ షల్ బి లైక్ ఏ ట్రీ ప్లాంటెడ్ బై, షల్ బి లైక్ ఏ వలే, చెట్టు వలె వండును. ఇక్కడ 2 వ్యక్తుల గురించిన ప్రస్తావన కీర్తనలో పరిచయం. మొదటి వ్యక్తి దుష్టుడు, ఆయనకే పాపి, ఆయనకే అపహాసకుడు, ఆయనకే భక్తిహీనుడు అనే పేర్లు ఉదహరించబడుతున్నాయి. రెండో వ్యక్తి నీతిమంతుడు. ఎవరు నీతిమంతులు? బైబిల్లో రాయబడింది, రోమాపత్రికలో నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు, అందరినో త్రోవ తప్పి ఏకముగా డాష్. అలాంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించి ఆయనే నీతిమంతుడికి భూమి మీదకి దిగి వచ్చిన. ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు పిలాతు భార్య ఇంట్లో నుండి పిలాతుకు ఒక వర్తమానం పంపించింది. సాధారణంగా మీకు తెలుసు కదా, భార్య లేదని వర్తమానం పంపిస్తే పెళ్ళైన వాళ్ళు అది స్లిప్ పంపిస్తే ఇంక దానికి తిరిగే ఉండదు అనమాట. అది బైపాస్ చేసేంత ధైర్యము నాకు తెలిసి లేదనుకుంటా పిలాతుకి, లేకపోతే ఇంక మనలాంటి వాళ్ళకి ఏమొస్తుంది. ఆమె స్లిప్ పంపించింది, మంచి స్లిప్పే అది. ఈ నీతిమంతుని జోలికి, ఈ బోధకుడు జోలికి వెళ్ళొద్దని రాయలేదు, ఈ అద్భుతాలు చేసి ఆయన జోలికి వెళ్ళొద్దని రాయలేదు, ఈ ప్రవక్త జోలికి వెళ్ళొద్దని రాయలేదు, ఈ మంచి వ్యక్తి జోలికి వెళ్ళొద్దని రాయలేదు. ఈ నీతిమంతుడు. యేసు ప్రభు వారికి ఉన్న చాలా పేర్లు ఒకటి ఏంటంటే నీతిమంతుడు. ఆయన సిలువ వేయబడినప్పుడు పక్కనున్న వాళ్ళు కూడా చూసి నీతిమంతుడు అని సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తాం. కనుక ఒక్కడే ఒకడు నీతిమంతుడు.
6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానం కలిగిన సొలొమోను ఆ నీతిమంతుని గురించి 31 అధ్యాయాల్లో చాలా మాటలు రాశాడు. నీతిమంతుడు, 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 నీతిమంతుడు నోరు, నాలుక, పెదవులు, కాళ్ళు, ప్రవర్తన, ఆలోచన, గుడారము, ఇల్లు, కుటుంబము, భార్య, చెప్పనన్ని. కానీ సరే, మొదట మనం వాటన్నిటిని మనకే వర్తించుకుంటాం. మొదటది ప్రభువుకు వర్తించాలా? యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారంతా ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇట్స్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్. మనకు అందియబడిన నీతి. వీఆర్ నాట్ బార్న్ రైచియస్, వీఆర్ బార్న్ సిన్నర్స్, బట్ వీ బికేమ్ రైచియస్ బికాజ్ ఆఫ్ ద ఫినిష్డ్ వర్క్. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మన కొరకై చేసి ముగించిన కార్యము ద్వారా దుర్నీతిమంతులైన మనకు యేసు ప్రభు యొక్క నీతి ఆపాదించబడింది. ఇది ఉచితంగా మనకు కలిగింది. ఇది వరం, ఇది దీవెన. కనుక ఇంకా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచకుండా పాపక్షమాపణ, మారుమనసు పొందకుండా ఎవరైనా ఉంటే ఈ ఉదయకాలము లేదా మధ్యాహ్నం మరలా మేము మీకు జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభు వారికి వెలపట్టే ఏ మనుషుడు నీతిమంతుడు కాడు. నువ్వు ఎంత బాగున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదువుతున్నా, ఎంత దాన ధర్మాలు చేసినా, ఎంత మంచి కార్యాలు చేసినా, ఎంత భక్తి కార్యాలు చేసినా, ఎంత నిష్టలో ఉన్నా, ఇవన్నీ వాక్యంలో చెప్పబడింది మురికి పేలికలు. దేవుడు అంగీకరించేవి కాదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిని మాత్రమే, హృదయాన్ని మాత్రమే, జీవితాన్ని మాత్రమే అంగీకరిస్తాడు. వారు మాత్రమే పరిశుద్ధులుగా పరిగణించబడుతున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. వారే నీతిమంతులని వాక్యంలో చెప్పబడింది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలాగే కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత రోమపత్రిక 1:17 వచనంలో చెప్పబడింది, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము ఆయన నీతిని పొందిన వారమై ఆయన నీతి మార్గంలో నడుచుట కొరకై ఆ నీతి రాజ్యం కొరకు సిద్ధపడినట్లు ఈ నీతిమంతుల సభ అయిన సంఘంలోనికి మనం ప్రవేశించు. ఇది ఉచితం. కనుక ఇంకా ఈ నీతి అవసరం లేదని నీ సొంత నీతి మీదే ఆధారపడుతూ పరిశీల వల్లే, శాస్త్రుల వల్లే, సున్నం కొట్టిన సమాధి వల్లే, గోడ వల్లే ఉంటే ఇంకా నీ జీవితాన్ని అలాగే నడిపిస్తూ ఉంటే ఈ మధ్యాహ్నం మరలా జ్ఞాపకం చేస్తున్నావు. అది నిన్న అపాయంలోనికి తీసుకుని వెళుతుంది. అదే సామెతలో చెప్పబడింది, ఒక ఎదుటి సరైనదిగా కనపడే మార్గం ఒకటి కలదు, కానీ తుదకది మరణమునకు త్రోవ తీయను. నీకు అంత ఎలా కనిపిస్తుంది అంటే అంత బాగుంది కదా, నేనేం చీమకు కూడా హాని చేయను కదా. ఈ మధ్యలో ఒక ఫిలాసఫీ వచ్చింది, ఒక థియాలజీ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏంటంటే ఒక పాసులేషన్ వచ్చింది, ఒక హైపాథసిస్ ఏంటంటే మనం ఎవరికి కీడు చేయకూడదు, మనం ఉన్నంత దాకా బాగుండాలి. తప్పేంటి? ఎలాగైనా దేవుడు ఇష్టపడతాడు కదా అని అనుకుంటాం. దేవుడు మనం బాగుండేదాన్ని బట్టి ఇష్టపడి, అసలు బాగుండేది ఏదైనా ఉంటే కదా ఇష్టపడటానికి. బైబిల్లో రాయబడింది, తల్లి గర్భంలో పిండమ్మగా ఉన్నప్పుడే పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాము, పాపంలో జీవిస్తున్నాము. ఇంకా బాగుండేది ఎక్కడొస్తుంది? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది, అరికాల మొదలుకొని నన్నెత్త దాకా కొంచెం స్వస్థత అయినా లేదంటే మనిషి ఏమంటున్నాను, అంత బాగున్నాను కదా, డ్రెస్ బాగుంది, వేషాలు బాగున్నాయి, మాటలు బాగున్నాయి, పనితీరు బాగుంది, హృదయం బాగుంది, కళ్ళు బాగున్నాయి, చెడు బాగుంది. ఎవరు చెప్పారు బాగున్నాయని? బైబిల్ సెలవిస్తుంది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? ఇలాంటి పాపభూయిష్టమైన మానవుని రక్షించుట కొరకై పరిశుద్ధుడైన దేవుడు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ పరిశుద్ధుడు శిలువ మీదకి వెళ్ళి శిలువ యాగము ద్వారా మనందరినీ రక్షించాలని సంకల్పించినాడు. శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఈ మధ్యాహ్నం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదురు. యేసు ప్రభువుకు వెలపట ఏ మనుష్యుడు నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఎంచబడడు. పైపెచ్చు రోమపత్రిక 5వ అధ్యాయంలో సెలవిబడుతుంది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, బలహీనమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, దేవునికి శత్రులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. కనుక మనుషులంతా ఖచ్చితంగా ఈ 4 కేటగిరీలో ఉండాల్సిందే. కొంతమంది 4లో ఉంటారు, కొంతమంది 3లో ఉంటారు, కొంతమంది 2లో ఉంటారు, కొంతమంది 1లో ఉంటారు. బట్ ఏ ఒక్కటి కూడా నాలో లేదన్న మనవుడు భూమి మీద ఇంకా జన్మించలేదు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు రక్షణ పొందుతారు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం ఆ చెట్టు వలె నీతిమంతులుగా సారము కలిగి పచ్చగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే మొదటి కీర్తనలో చెప్పబడిన మాట, చెట్టు వలె నొందురు. ప్రతి ఒక్క విశ్వాసి ఒక చెట్టు. మనమేమనుకుంటామంటే, నేనేం చెట్టు కాదులే మొక్కనే అనుకుంటాం. చెట్లు ఏం చేస్తాయి?
స్వార్థము లేనివి చెట్లు. మీలో కొంతమంది ఎవరైనా బాటనీ స్టూడెంట్స్ ఉంటే మీకు తెలుస్తుంది. చెట్లు చాలా మేలు చేస్తాయని చెప్తారు వాళ్ళు. చాలా మేలులో మామూలుగా మనకు కనిపించేది ఏంటంటే నీడ కూర్చుంటాం, చాలా బాగుంటుంది అంతా అని అనుకుంటాం. కానీ సైన్స్ ఏం చెప్తుంది? విషతుల్యమైన CO2 కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు అవసరమైన ఆక్సిజన్ ప్రాణవాయువును విడుదల చేస్తుంది. కనుక చెట్లు పెంచండి. మేము పిల్లప్పుడు చదువుకునేటప్పుడు ఏదో బహుశా 8వ తరగతో 9వ తరగతి తెలియదు అనుకుంటా. అప్పుడు అడవులను గురించి ఉపయోగాలు స్టాండర్డ్ క్వశ్చన్ గుడ్డిగా చదువుకొని పోయినా నంబర్ వేసి రాసేది క్వశ్చన్ పేపర్లో. అది లేని క్వశ్చన్ పేపర్ నాకు తెలిసి ఆ తర్వాత లేదు, తర్వాత కూడా లేదనుకో. నేను మా సోషల్ సార్ని అడిగిన, ఎందుకు సార్ ప్రతి పరీక్షలు ఇది యూనిట్ టెస్ట్లో అది ఇస్తారు, అప్పుడు సెమిస్టర్స్ లేవు కదా, యూనిట్ టెస్ట్లో ఇస్తారు, తర్వాత ఏంటి స్లిప్ టెస్ట్లో అయినా ఏదైనా ఇస్తారు, క్వార్టర్లోనైనా ఇస్తారు, ఇదే క్వశ్చన్ ఇస్తారు ఏంటి సార్, వేరే లేవా ఏంటి అని. దానికి చాలా పాయింట్లు ఉన్నాయని ఇస్తారా, బాగా రాయల్సని ఇస్తారు. అది కాదురా, దాని గురించి అందరికి ఖచ్చితంగా తెలుసుకోవాలా. చెట్లు పెంచడం వల్ల ఉపయోగం ఏంటి, అడవులు పెంచడం వల్ల ఉపయోగం ఏంటి అని. కనుక దాంట్లో ప్రభావితమైంది ఏంటంటే సమాజానికి మాత్రమే కాకుండా, పరిస్థితిలో ఉన్న ప్రాణజీవులకు మాత్రమే కాకుండా అందరికి ఉపయోగకరం ఆ చెట్టు. మొదటి విషయం ఏంటంటే ఇట్స్ సెల్ఫ్లెస్, నిస్వార్థంగా ఉంటుంది. చెట్టు ఎప్పుడు తనకు తానుగా జీవించాలని కోరదు. అందుకే ఒక గొప్ప మహాశయుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇలాగన్నాడు, నీ కొరకు నువ్వు జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, ప్రజల కొరకు జీవిస్తే ప్రజల్లో నిలిచిపోతావు. నీ కొరకు నువ్వు జీవించి నీలోనే నిలిచిపోతావా, ప్రజల కొరకు జీవించి ప్రజల్లో నిలిచిపోతావు. చెట్టు తన కొరకు జీవించు. యేసు ప్రభువు వారు తన కొరకు జీవిస్తే ఈ దినాన మనం ఇలాగ బల చుట్టూ చేరి రావాల్సిన అవసరము లేదు. ఆయన మన కొరకు జీవించడానికి ఈ భూమి మీదకి వచ్చిన. ఇది ఎలాగ సాధ్యమవుతుంది బ్రదర్? స్వార్థం లేకుండా ఎలాగ జీవిస్తాం? అది యేసు ప్రభువు మనకు నేర్పే మాదిరి. అందుకని నువ్వు చెట్టు వల్లే ఉండేదావు. ఈ చెట్టు వల్లే ఎలాగుంటాయి? చెట్లు రకరకాలుగా ఉంటాయి కదా. దాంట్లో పచ్చగా ఉండే చెట్లు ఉంటాయి, చూసిన వెంటనే ఆకర్షణ కల్పిస్తుంది. కొన్ని ఎండిపోయిన చెట్లు ఉంటాయి. విశ్వాసులు కూడా ఈ 2 టైప్స్ ఉంటారు. ఎండిపోయిన విశ్వాసులు, పచ్చగా కనిపించే విశ్వాసులు. ఎండిపోయిన చెట్లు మీకు తెలుసు అనుకోండి, ఈ చలికాలం భారతదేశం అంతా వేప చెట్లకు విపరీతమైన రోగం వచ్చింది. అందుకే అన్నీ అవి ఎండిపోతుంటాయి. మనం చూసినప్పుడు అనుకుంటే ఏంటి, మా ఇంటి దగ్గర చెట్టు ఎండిపోయింది, మా ఆ స్థలంలో చూసే చెట్టు వెళ్ళిపోయింది, కాలేజ్ దగ్గర ఆఫీస్ దగ్గర వెళ్ళిపోయింది అనుకోండి. అది మళ్ళీ చిగురిస్తుంది. చెట్టుకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే చిగురిస్తుంది. విశ్వాసి కూడా బైబిల్లో సామెతలు చెప్పబడింది కదా, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. నిజంగా మన విశ్వాసం నిజంగా చెట్టు అయితే వీ హ్యావ్ ఎ వెరీ హోప్ దట్ వీ విల్ బౌన్స్ బ్యాక్. మనం తిరిగి ప్రభు దగ్గరికి వస్తామనే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉంటాం. ఈ చెట్టు వలె ఎలాగుంటామంటే వాక్యము అని చెప్పబడింది. కనుక మొదటిది స్క్రిప్చర్ సెంటర్డ్ పీపుల్. వాక్యం కేంద్రీకృతం కలిగిన ప్రజలుగా మనం ఉండాలి. స్క్రిప్చర్స్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసులకు వాక్యం చాలా ప్రాముఖ్యం. మనందరికీ తెలుసు మన వాక్యం లేకుండా ఎలాగుంటామండి అని. మత్తయి 4:4 చెప్పబడింది కదా, మనుషుల రొట్టె వల్ల మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. కనుక దేవుని యొక్క వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. ఆ వాక్యము ద్వారా మనము పచ్చని చెట్టు, ఎండిపోయిన చెట్టు కాదు, పచ్చని చెట్టు, చాలా ఉపయోగం. చూడండి, మన పితరులు ఆదికాండం 18వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 18, ఆదికాండం 18వ అధ్యాయం 4వ వచనం, నేను కొంచెం అంటే అబ్రాము కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఏసీలో కూర్చోండి. కూర్చోవడం తప్పని చెప్పట్లేదు, మళ్ళీ మీరు ఏసీలో ఉన్న వాళ్ళు ఏం ఫీల్ కావద్దండి. ప్రభు మీకు ఏది ఇస్తే అది కూర్చోండి. ఇక్కడ అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మూల పితరుడు ఏమంటున్నాడంటే చెట్టు కింద, ఆయన ఇంట్లో ఒక చెట్టు, ఆయన ఒక చెట్టు. ఆయన దగ్గరికి వచ్చిన 3 మనుషులకి, అంటే మన ఇల్లు అయితే 2కి 3కి కష్టంగా ఉంటుందేమో, చెట్టుకి లిమిట్ ఉండదు. ఎంతమంది అంతా దాని దగ్గర కూర్చోవచ్చు చెట్టు సైజుని బట్టి. మీకు తెలుసు అనుకుంటా, భారతదేశంలో చాలా పెద్ద చెట్టు ఒకటి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర ఉంటుంది. తిమ్మమ్మ మర్రిమాను అని అంటారు దాన్ని.
కొన్ని ఎకరాలు విస్తరిస్తుంది. దానికి ఎక్కడ స్టార్టింగా ఎక్కడ ఎండింగా తెలియట్లేదు. ఇప్పటిదాకా బాటనిస్టులు ట్రై చేస్తున్నారు కానీ తెలియట్లేదు. దాంట్లో కొన్ని వందల మంది, వేల మంది వీకెండ్స్ వెళ్తారు టూరిస్ట్ కొరకు. చూస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని ఎక్కడికి పోనీయరా, ఎందుకంటే దాంట్లో ఒక్కసారి మిస్ అయిపోతే పిల్లలు దొరకడం చాలా కష్టం. మర్రి ఊడలు ఇలాగ వేలాడదీయబడింది. ఒక చెట్టు అంత విఖ్యాతి, అంత ప్రఖ్యాతి, అంతమందికి ఊరట కలిగిస్తుంది. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ హోప్ ఫర్ దిస్ వరల్డ్ నెక్స్ట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు తర్వాత విశ్వాసి లోకానికి నిరీక్షణ. ఇఫ్ దట్ హ్యాజంట్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్స్, అవర్ కాలింగ్ హ్యాస్ బికమ్ వేస్ట్, ఫ్రస్ట్రేటెడ్. ఒకవేళ అదే మన జీవితంలో జరగకపోతే మన పిలుపు విషయం వ్యర్థమైందంటే తప్పు కాదేమో. అబ్రహాం దగ్గరకు వచ్చిన ముగ్గురు మనుషులతో అబ్రహాం అంటున్నాడు, ఈ చెట్టు కింద ఏం చేయాలా? ఒక విశ్వాసి అలసట తీర్చేవాడు. ఆయన అలసట కొరకే అలసిపోయినాడు. మీకు తెలుసు కదా, ప్రయాసపడి దేవుడు ఒకసారి విశ్రాంతి తీసుకున్నాడు. మనం ఎన్నిసార్లు విశ్రాంతి తీసుకున్నాం? 365 రోజులు విశ్రాంతే. ఆదికాండం 2వ అధ్యాయంలో మాత్రమే చెప్పబడింది దేవుని గురించి, విశ్రమించి నీ రెస్టెడ్ అని. ఇంక అప్పటి నుండి ఇప్పటిదాకా రెస్ట్ లేదు. ఎవరో ఒక బైబిల్ పండితులు అన్నాడు, మీరు ఏమనుకోవద్దండి, ఇది నేను చెప్తున్నాను, నేను చెప్పింది కాదు, ఆయనే చెప్పింది. ఎందుకు రెస్ట్ లేదంటే 3వ అధ్యాయంలో అవ్వను సృష్టించినాడు బ్రదర్, అప్పటి నుండి వాళ్ళిద్దరికి రెస్ట్ లేదు అని. అందుకే గాడ్ హ్యాస్ ఆల్సో బికమ్ రెస్ట్లెస్, బికాజ్ మ్యాన్ హ్యాస్ బికమ్ రెస్ట్లెస్, సో గాడ్ బికమ్ రెస్ట్లెస్. సరే, అది ఊరికే సరదాగా చెప్పిన విషయం అనుకోండి. ఒక్కసారి మాత్రమే ప్రభువారు విశ్రాంతి. ఆ తర్వాత యేసు ప్రభువారు భౌతికంగా ఈ భూమి మీద ఉన్న దినాల్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఆయన అలసి ఉన్న రీతిగా సుకారైన బావి దగ్గరికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఆయన అలసిపోయినాడు. ఎవరైనా నాకు విశ్రాంతి ఇస్తారని ఎదురు చూస్తున్నాడు. విచిత్రం ఏంటంటే మనకు చెట్లు ఉంటాయి కదా ఆయన రమ్మంటానికి, అందుకనే చెట్లు లేకుండా బోసిపోయినట్లుగా కనిపిస్తున్నాము. ఆయన మన దగ్గరికి రాలేకపోతున్నాడు. మనం ఆయన అలసట తీర్చలేకపోతున్నాము. పైపెచ్చ మనమేమనుకుంటామంటే మనల్నే పట్టించుకునే వాళ్ళు లేరు, మనకే అలసట తీర్చేవారు లేరు అనుకుంటాం. ఎంతసేపు ఉన్నా మనం ఎంత స్వార్థపరులం అంటే నాకే ప్రార్థన చేసేవారు లేరు, నాకే తీర్చేవారు లేరు, నాకే మేలు చేసేవారు లేరు, నాకే సహాయం చేసేవారు లేరు అనే అనుకుంటాం. కానీ నేను ఇతరులకి ఎలాగ సహాయం చేయగలను అని పొరపాటున కూడా రాత్రి నిద్రలో కూడా ఆలోచన రాదు. విచ్ ఈజ్ పారాడాక్సికల్లీ 180 degrees ఆపోజిట్ టు ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనస్సుకు 180 degrees ఇది వ్యతిరేకం. యేసుప్రభు ఎప్పుడు మనల గురించి ఆయన ఆలోచిస్తాడు, మనం పొరపాటును కూడా ఆయన గురించి ఆలోచించాం ఆదివారం తప్ప నాకు తెలిసి. మిగతాది మనకు సోమవారం నుండి శనివారం దాకా ఎంత టైము, మన పనులు మనకి మస్తుగా ఉంటాయి. చూడండి ఆయన ఎలాగున్నాడంట, ఇర్మియా 14వ అధ్యాయం 8వ వచనం. జెరెమియా చాప్టర్ 14 verse 8. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో ఎలాగున్నాడంట? పరదేశి ఎవరు ఉండాల? మనమా ఆయన? మామూలుగా ఏం చెప్తుంది వాక్యము, మనం పరదేశులము యాత్రికులు అని. ఇక్కడేం చెప్పబడింది? ఆయనే పరదేశికున్నాడు. నీవు మా దేశంలో ఎలా పరదేశిగా ఉన్నావు? ఆయన గుడారమే లేని ప్రయాణస్తున్న వలె ఉన్నాడంట. హీ హ్యాస్ నో టెంట్ టు టేక్ రెస్ట్ అండ్ హీ హ్యాస్ నథింగ్ టు హ్యావ్ ఎ షెల్టర్. అతిథిగా ఆయన అలాగే సాగిపోతున్నాడు. మరి ఇలాంటి దేవుడికి, ఇశ్రాయేలు రక్షకుడైన ఇలాంటి వారికి ఎవరు కావాలా? అబ్రహాము వలె ఎండవేళి మీద వచ్చేటప్పుడు ఈ చెట్టు కింద విశ్రాంతి లేదా అలసట తీర్చుకున్నాడని చెప్పేవాళ్ళు కావాలి. ఇదే జరగనప్పుడు ఆయన ఇంకా పరదేశిగానే అలాగే ఉంటాడు. ఆయన ఇంకా మన విషయంలో ప్రయాణస్తున్న వలె విశ్రాంతి లేకుండా, బస చేయటానికి గుడారం లేకుండా ఉంటాడు. అందుకే సువార్తలు యేసుప్రభు వారు భూమి మీద ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, కొంతమంది మనలాంటి వాళ్ళు వెళ్ళి, ప్రభు మీరు ఎక్కడుంటారో అడ్రస్ చెప్పండి,
అని అడిగినారు. మనమైతే అడ్రస్ చెప్పింటాం, మేము హైటెక్ సిటీలో ఉంటాం, మాదాపూర్లో ఉంటాం, బంజారా హిల్స్లో ఉంటాం. ఇక్కడ అడగకపోయినా మనమే చెప్పేస్తుంటాం ముందు. నేను చాలాసార్లు హైదరాబాద్కి వచ్చిన రైల్లో ఫ్లైట్లో కూర్చున్నప్పుడు పక్కన ఎదురు ప్రయాణికులు ఉంటారు కదా, నేను మాట్లాడనుకో వాళ్ళే మాట్లాడుకుంటారు. మేము హైదరాబాద్లో దిగేయాలి, హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తుందండి మాట స్టార్ట్ చేస్తారు. ఉదయం ఎన్ని గంటలకు వెళ్తుంది, ఎక్కడుంటారు మీరు, ఎక్కడుంటేనేమి ఎక్కడో అవుతూ ఉంటారులే హైదరాబాద్లో. మేము కూడా ఎట్లా వెళ్తామండి, అక్కడికి వెళ్తామండి. ఎక్కడున్నారో మనుషులు కావాలి వాళ్ళకి. ప్రభు గురించి చెప్పిన మాట ఏంటంటే, ఆ దినాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ప్రభుని వచ్చి అన్నారు, ఎక్కడున్నారండి మీరు. ఈ ప్రశ్న కొంతమందికి ఎంత క్యూరియస్ అంటే, నన్ను కూడా కొంతమంది అడుగు, బ్రదర్ మీరు ఎక్కడుంటారండి, ఎక్కడో వస్తూ ఉన్నాం కదండి. నేను అదే వాళ్ళకి చెప్తుంటా, నాకు ఇల్లు అనేది ఏం లేదు. ఏ రోజు ఏ ఊర్లో ఉంటే అదే నా ఊరు. ఇంకోసారి చెప్తా, మళ్ళీ ఆ ప్రశ్న అడగొద్దండి. ఏ రోజు ఏ ఊర్లో ఉంటే అదే నా ఊరు. ఎందుకంటే నాకు ఇల్లు వాకిలి అది ఇది ఏదైనా ఉంటే కదా నాది పలానా ఊరు అని చెప్పడానికి. ఏమి లేనప్పుడు ఏ ఊర్లో ఉంటే అదే. మీరు ఇప్పుడు భోజనం పెడితే ఈరోజు ఇది, రేపు ఇంకో భోజనం పెడితే ఇంకోటి దగ్గర, వీళ్ళ నుండి ఇంకోళ్ళు ఉంటే ఏదో చెట్టు మారుతూ ఉంటాం అంతే. పక్షి ఒక చెట్టు ఇక్కడ గూడు సరిగ్గా లేదంటే ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి గూడు కట్టుకుంటుంది, అక్కడ సరిగ్గా లేదంటే ఇంకో దగ్గర గూడు కట్టుకుంటుంది. అలాగే యేసు ప్రభు వారు గుడారం లేని ప్రయాణస్తుని వలె ఉన్నాడు. ఏ విశ్వాసి చెట్టు వలె ఉంటారు, ఏ విశ్వాసి దగ్గరికి వెళ్ళి నేను అలసట తీసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, మనమే అలసిపోయాము, ఆ అందును బట్టి ఆయన అలసట తీర్చలేకపోతున్నాం. ప్రభువు కూడా అలసిపోతాడని అర్థమవుతుందా మనకు? ప్రభువు కూడా మనతో విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది అని అనుకుంటామా మనం? బహుశా అలాగ చాలాసార్లు అనుకోమనుకుంటాం. అందుకని ఆయన గురించిన కేర్ మనం తీసుకోవడంలో, జాగ్రత్త తీసుకోవడంలో తప్పిపోతున్నాం. కనుక ప్రతి విశ్వాసి ప్రభు బల దగ్గరికి వెళ్ళేటప్పుడు పచ్చని చెట్టు వలె, అలసట తీర్చే చెట్టు వలె, మొదట ప్రభువుకు, తర్వాత ఆయన పిల్లలకు. ఇప్పుడు ఈ సంవత్సరం అంతట్లో పచ్చని చెట్టు వలె ఉన్నామా, ఎండిన చెట్టు వలె ఉన్నామా? బల దగ్గరికి వెళ్ళక మనకు ఇది మన ప్రశ్న. జవాబు కూడా మనకు తెలుసు. మొదటిదే, రెండవదే. మీరు చెప్తారా, నేను చెప్పాలా? నేను చెప్తా. సి ఏదియూ కాదు. ఏ ఎండిన చెట్టు అయితే, బి పచ్చ చెట్టు అయితే, సి ఏదియూ. మనలో చాలామందికి ఇదే, ఏదియూ కాదు, ఇది చిట్టే కాదు. దేవుడు తిరిగి కరుణించాలని కోరుతున్నాడు. ప్రభువా, నువ్వు గుడారం లేనివాడిగా ఉన్నావు, విశ్రాంతి లేనివాడిగా ఉన్నావు, అతిథిగా మా దేశము రాయబడిన మాట చూడండి, ఈ దేశంలో నువ్వేళ పరదేశిగా ఉన్నావు. ఈజ్ ఎ స్ట్రేంజర్ ఇన్ దిస్ ల్యాండ్. మా ఇంటికి వస్తారా? నా హృదయం అనే ఇంటికి వస్తారా? మా సంఘం అనే ఇంటికి వస్తారా? మాలో నివాసం చేస్తారా? అందుకే కదా కీర్తనలో మహిమగల రాజు ప్రవేశించినట్లు, యెరూషలేము గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి. మన తలలు దించినంత దాకా, మన తలుపులు మూసివేసినంత దాకా ఆయన బలవంతం తూసి రాలేడు. రాగలడు. అమెరికాలో ఉండి ఇక్కడ లైట్లు ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు, తలుపులు వేస్తారు, తలుపులు మూస్తారు, అన్నీ చేస్తున్నారు. అలాగే యేసుప్రభు పరలోకంలో ఉండి ఇక్కడ ఆన్ చేయగలడు, కానీ అలాగే చేయలేడు. మనం ఇష్టపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తే ఆయన మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో ప్రవేశించి మనల్ని పచ్చని చెట్టు వలె చేయాలని కోరుతున్నాడు. రెండవది చూస్తాము, కీర్తనలు 92:12. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వలే వలే వలే. ఈ మాట మీరు ఆలకించండి. మొదటిది పచ్చని చెట్టు వలె, టాక్స్ అబౌట్ ద స్క్రిప్చర్స్, వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది ఖర్జూర వృక్షము వలే, ఖర్జూర పళ్ళు పరిచయం కదా, కొంతమంది తింటూ ఉంటారు. హాని చేయనిది అని అంటారు, భద్రంగా ఉండేది అని అంటారు.
కొంత నిలువ ఉండేది అని అంటారు. ఉదాహరణకు మనం అరటిపండు తీసుకున్నాం అనుకో, ఒక 2 రోజుల్లో పాడైపోద్ది. ఇంక వేరే ఏదైనా పళ్ళని తీసుకుని కుళ్ళిపోతుంది, యాపిల్ అని. ఖర్జూర పళ్ళు సాధారణంగా అలాగ తేలిగ్గా పాడేది కాదు. విశ్వాసి కూడా అలాగ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అంత తేలిగ్గా లోబడేవాడు కాదు, అంత తేలిగ్గా పాడేవాడు కాదు, అంత తేలిగ్గా లోకంతో కలిసిపోయేవాళ్ళు కాదు వాళ్ళు. దే ఆర్ డేట్స్, పామ్ ట్రీస్. ఖర్జూర వృక్షం వలె వారు మోవేదురు అంటే చిగురిస్తూనే ఉంటుంది. ఎలాంటి హార్ష్ ఎన్విరాన్మెంట్లో. దిస్ ఇస్ ద ఓన్లీ ప్లాంట్ విచ్ ఐ నో యాజ్ ఫార్ యాజ్ మై సెల్ఫ్ ఈస్ కన్సర్న్డ్, ఏ జీరోఫైట్ విచ్ థ్రైవ్స్, సర్వైవ్స్ ఇన్ హార్ష్ క్లైమేట్స్. తీవ్రమైన ప్రతికూల వాతావరణంలో కూడా నాకు తెలిసి జీరోఫైట్ అంటే ఎడారి మొక్క అక్కడ బ్రతకగలుగుతుంది. అందుకే మీకు తెలుసు తెలియదు, మిడిల్ ఈస్ట్లోన ఎక్కువ కనిపించేది ఇవే డేట్స్, పామ్ ట్రీస్ అంటాం కదా. ఇంకా మిగతా మీకు అక్కడ యాప్ చెట్టు, కానక చెట్టు ఇక్కడ కనిపించే చెట్లన్నీ అక్కడ కనిపిస్తాయి అనుకోవద్దండి. అసలు మన్నే దొరకదు. మన తెచ్చుకోవడానికి పాకిస్తాన్ నుండి, ఇండియా నుండి, బంగ్లాదేశ్ నుండి వాళ్ళు దిగుమతి చేసుకోవాలి. మనం సిమెంట్ సంచులు ఎలాగ దిగుమతి చేసుకుంటామో అలాగే మన్న సంచులు కూడా తీసుకొని పోతారు. అలాగే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వేస్తే అది పెరగాలి కదా. మరి విపరీతమైన ఎండలకి ఎలాగ పెరుగుతుంది? పెరగలేదు. చలికాలం అయితే ఏదో ఉండగలదు, తర్వాత ఏమైపోతుంది, దాని చేత కాదు. ఒక్క జీరోఫైట్స్ మాత్రమే, ఎడారి మొక్కలు మాత్రమే త్రావేవైతే. అలాగే విశ్వాసి కూడా చాలా హార్ష్ సిచ్యువేషన్స్ కలిగినప్పుడు థ్రైవ్ కావడం అంటే నిలబడడం, కలిసి ఉండడం, ప్రభుత్వం ఉండడం కష్టమే. అయితే ఇది అలవాటు కావాలి. కొంతమంది ప్రభువు నుంచి పారిపోయారు, కొంతమంది ప్రభుత్వం ఉండటానికి ఇష్టపడ్డారు. మన ఈ సంవత్సరం అంతా ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఇలాంటి ఎడార్లాంటి పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, కష్టాలు, కొన్ని తెచ్చుకునేవి, కొన్ని సుడిగాలి వల్ల మన దగ్గరకు వచ్చేవి, కొన్ని వేరే వాళ్ళని బట్టి వచ్చేవి, రకరకాల సమస్యలు మీకు తెలుసు కదా. కొన్ని మనమే వడ్డీకి తెచ్చుకుంటాం, కొన్ని చేతి బదులు తెచ్చుకుంటాం, కొన్ని దారంబడి పోయే గాలికి మనకే తగులుకుంటాయి. ఇలాగ రకరకాలు. వీటన్నిటిలోన ప్రభుకు స్తోత్రాలు. విత్ ఆల్ అవర్ హ్యూమన్ ఫెయిల్యూర్స్ అండ్ వీక్నెసెస్, గాడ్ హ్యాస్ ఓవర్ రూల్డ్ ఆల్ అవర్ మిస్టేక్స్. ప్రభు మన పొరపాట్లు, మన బలహీనతలన్నీ ఆయన క్షమించకుండా ఉంటే వర్షం అందరిని బోసిపోయేది అనుకుంటా. ఎన్నోసార్లు మనము మన జ్ఞానాన్ని బట్టి రకరకాల పొరపాట్లు చేసినప్పుడు వాక్యంలో చెప్పబడింది కదా, మేము మట్టి వారమని జ్ఞాపకము చేసుకో. నో దట్ అవర్ ఫ్రేమ్డ్ విత్ ఏ మట్టి. దేన్నైనా మట్టితో ఫ్రేమ్ చేసి చూసినారా మీరు? ప్రతిదానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా. కట్టె ఫ్రేము, గ్లాస్ ఫ్రేము, చెక్క ఫ్రేమ్, తర్వాత ఇప్పుడు ఏంటి సింథటిక్ ఫ్రేము, ప్లాస్టిక్ ఫ్రేమ్, చాలా ఫ్రేములు వచ్చినాయి. ఇట్స్ ఓన్లీ దిస్ క్రియేషన్ విచ్ ఇస్ ఫ్రేమ్డ్ విత్ మట్. మట్టితో తయారు చేయబడింది ఈ మానవ దేహం. దేవుడు దీన్ని కూడా తన మహిమ కొరకు రకరకాల పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళిన శుద్ధి చేసి కరుణించి ఖర్జూర చెట్టు వలె మొవ్వు వేసేటట్లు, చిగురించేటట్లు. అంటే చిగురు ఏం జ్ఞాపం చేస్తుంది? ఇట్స్ నాట్ డెడ్, ఇట్స్ అలైవ్. ఒక చెట్టు ఎండిపోయింది చిగురిస్తుంది అంటే అర్థమేంటి? దావీదుకు వేరు చిగురు అంటే అర్థమేంటి? బయటికి అంతా చనిపోయినట్టు అనిపిస్తుంది ఆ చెట్టు. అయితే ఇది చిగురించినప్పుడు ఏమని అర్థమవుతుంది అంటే దీంట్లో జీవం ఉంది. ఇట్స్ నో మోర్ డెడ్, ఇట్స్ అలైవ్. కనుక అక్క సంగతి అయిపోయింది, అన్న సంగతి అయిపోయింది, వాళ్ళ సంగతి అయిపోయింది, వీళ్ళ కుటుంబం సంగతి అయిపోయింది, నీ సంఘం సంగతి అయిపోయింది, అంత అయిపోయింది అని అనుకుంటారు కొంతమంది. అలా ప్రచారం కూడా చేస్తుంటారు. ఇంకా వాళ్ళ సంగతి దీంతో మటాష్, వాళ్ళతో దీంతో అయిపోయింది అని. అయితే ప్రభుకు స్తోత్రాలు. కార్యం ఆరంభించిన వాడు కార్యం ముగించేవాడు, ఆయన నడిపించేవాడు, తొట్టిల్లకుండా కాపాడేవాడు ఆయన, మనం పడిపోయినప్పుడు లేపేవాడు ఆయన, ఉద్ధరించేవాడు ఆయన. ఆయన ఎలాగో చేస్తాడు కదని మనం పడిపోవాలని కాదు దీని అర్థం. నేను చెప్పే మాటలు మీరు ఆలకించాలి. మనిషి బలహీనతల చేత అటు ఇటు కొట్టుమిట్టాడుతూ పడిపోయి కృంగిపోయి సోలిపోయినప్పుడు, మన చేత కానప్పుడు ప్రభువే మన దగ్గరికి వస్తున్నాడు. ఉదాహరణకు చూడండి, ఎరికో మార్గంలో వెళుతున్న వ్యక్తి దొంగల చేతికి చిక్కినాడు. కొట్టారు. వాళ్ళ దగ్గర ఏం లేదు పాపం, నాకు తెలిసి కొర ప్రాణం తెచ్చిపోయినారు. ఇప్పుడు ఆ దొంగ ప్రభు దగ్గరికి రాలేడు, లేదా మంచి సమరేయుడి దగ్గరికి రాలేడు. మంచి సమరేయుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు?
లేదా కొర ప్రాణముతో కొట్టబడి దొంగల చేత కొట్టబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. కనుక ప్రభువే మన దగ్గరికి వస్తున్నాడు. అలాగే ఆయన వస్తాడని మనం ఇలాగే కూర్చుందామని కాదు దాని అర్థం. ఆయన వచ్చు పర్యంతము ఆయన కొరకు బహుశా కనిపెట్టుకొని ఉన్నాడేమో. యాజకుడు వచ్చినాడు, లేవీడు వచ్చినాడు, గొప్ప నీతిమంతులు లాంటి వాళ్ళు వచ్చినారు, శాస్త్రులు, పరిశీలి, ఇలాగ అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారేమో. అయితే మంచి సమరయుడు, గుడ్ సమరిటన్, ఆ వ్యక్తి పడి ఉండడు చూచి కనికరపడి లేవనెత్తి తన వాహనం మీద కూర్చోబెట్టుకొని, మనోడికి ఎలాగో వాహనం లేదు తీసుకొని పోయినారేమో వాళ్ళు కొట్టేసి, లేకపోతే వాహనం లేకుండా ప్రయాణం చేస్తున్నాడని తెలియదు, తన వాహనం మీద కూర్చోబెట్టుకొని పూటకోళ్ళ వాని ఇంట్లోనికి తీసుకొని వచ్చి, అదే సంఘం అని మనం ఎరుగుతాం. కనుక ప్రభువే మన దగ్గరికి వస్తున్నాడు. అవన్నీ చూసినప్పుడు మన కళ్ళు చెమ్మగిల్లుతాయి, హృదయం బద్దలవుతుంది. ప్రభు నా అలాంటి వాడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు మీరు చెప్పండి, ఆ మార్గంలో ఇంకా చాలామంది ప్రయాణం చేస్తుంటారు కదా, చేస్తుంటారా లేదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లు మంచి సమరయుడు వాక్యంలో లేదు. దాంట్లో నడిచిపోయేవాళ్ళు ఉండొచ్చు, గాడిదల మీద ప్రయాణం చేసేవాళ్ళు ఉండొచ్చు, గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు ఉండొచ్చు, జట్కాల మీద ప్రయాణం చేసేవాళ్ళు ఉండొచ్చు, ఇంకేంటి రథాల మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. మంచి సమరయుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు కూడా కొద్దిగా జట్కలో స్థలం వేయండి, రథంలో స్థలం వేయండి, అక్కడ దాకా నేను వచ్చేస్తానని చెప్పలేదు. తన వాహనాన్ని వదిలిపెట్టి మంచి సమరయుడిని గురించే పట్టించుకున్నాడు. అలాగైనా మనల గురించే పట్టించుకుంటాడు, మన దగ్గరికి వస్తాడు. అదే బలం మనకు జ్ఞాపం చేసి దైవ ప్రేమ ఎందుకు ఈ వ్యక్తిని ఆకర్షించింది, మంచి సమరయుడిని ఎందుకు ఈ వ్యక్తి ఆకర్షించినాడు? ప్రేమ. అలాగే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మన దగ్గరికి వస్తున్నాడు. అందుకే మనల్ని మొవ్వు వేసేవారిగా, చిగురించేవారిగా చేయాలి. కొర ప్రాణంతో కొట్టబడినప్పుడు వాడు అయిపోయింది, ఇప్పుడుతో అయిపోయింది అని అనుకుంటాడు. సాధారణంగా అంతే కదా. ఇంట్లో కూడా బాగలేకుండా ఎవరైనా మనకు వృద్ధులు అలాంటి వాళ్ళు ఉంటే, రోడ్ల మీద యాక్సిడెంట్లు అలాంటి వాడు ఉంటే, అయ్యో కొర ప్రాణంతో ఉన్నాడు. చాలా న్యూస్లో ఏం చేస్తుంటారంటే, కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని అంబులెన్స్లో హాస్పిటల్లోకి తరలిస్తుండగా డాష్, ఈ వ్యక్తి అలా మృతి చెందలేదు. We praise God. He was not dead on the way, neither in the hospital nor in the inn. ఇంకా కొన్ని వార్తలు ఏం రాస్తుంటారంటే, హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు పరీక్షించి డాష్ అని నిర్ధారించినారు అని రాస్తారు. ఈయన సత్రంలోనికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు పరీక్షించింది అయిపోయిందండి, ఎందుకు తెచ్చేసారు, ఇంక ఇంత దూరం వేస్ట్ కదండి, నేను చెప్పలేదు. He was alive there in the inn. ఆ పుట్టకొళ్ళు వాని ఇంట్లో కూడా పాడం కొట్టిమిట్టాడుతున్నాడు. రఘు స్తోత్రాలు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా శ్రమలో అదే నాకు. మూడవది చూస్తామా? కీర్తనలు 52:8 ఇందాక మనం చదివాం కదా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. బైబిల్ పండితులు ఏమంటారంటే, మన భారతదేశంలో వేప చెట్టు ఆరంభం మొదలుకొని అంతం దాకా, అంటే వేళ్ళ మొదలుకొని కాయల దాకా ఎలాగ ఉపయోగమో, ఇజ్రాయేల్ దేశంలో కూడా ఒలీవ చెట్టు అంత ఉపయోగం. అంటే దాంట్లో బెరడు కూడా పనికి వస్తుంది, కాయలు కూడా పనికి వస్తాయి, వేరే కూడా పనికి వస్తాయి. నేను ఒకసారి మిడిల్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఏం తీసుకోవాలనుకుంటే, సరే ఏదో ఆలివ్ పళ్ళు తీసుకెళ్దామని కొన్ని ప్యాక్స్ తీసుకొని వచ్చిన, 1 కేజీ ఉండే ప్యాక్స్ ఒక 5-6 ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి. వాళ్ళు తెచ్చి చూపించిన ఒలివ్ పళ్ళ, సరే మేము తినేస్తే 2 ప్యాకులే తెచ్చినారు అని చెప్పిన. సరే తినండి, తిన్న తర్వాత చూస్తామని చెప్పిన. విచిత్రం ఏమో తెలుసా, 2 వారాలు అయినా అయిపోలేదు. ఒకటి పెట్టుకుంటాను, వద్దు ఒకటి తింటున్నాను, ఇంటే ఒకటేనా అంటున్నారు. ఇచ్చేటప్పుడు తినేటప్పటికి ఏమైపోతుంది, వాళ్ళ పళ్ళన్నీ అది ఒకలాంటి రుచి. అది మనం తినలేము, బట్ తినే పద్ధతి ప్రకారం తింటే భవిష్యత్తు తినగలం అనుకుంటా. చాలా ఆరోగ్యం. ఇప్పటికి మీలో కొంతమంది ఆలివ్ ఆయిల్ వాడేవాళ్ళు కూడా ఉంటారు, ఒలివల నూనె. కనుక ఒలివ్ పండ్లు, ఒలివలు కాయలు, ఒలివలు విత్తనాలు, ఒలివలు బెరడు, ఒలివలు అన్నీ ఉపయోగమే. అది దీర్ఘాయుషు గల చెట్లలో ఒకటి. తొందరగా చచ్చిపోదు, అది 10-20 ఏళ్ళకి చచ్చిపోదు. కొంతమంది బైబిల్ పండితులు అంటారు, యేసు ప్రభు వారి గెత్సేమనే తోటలో ఒలివల కొండలో చేసిన ప్రార్థన ఏ స్థలంలో చేశాడో అక్కడున్న ఒలివ చెట్లు ఇప్పటికీ కొన్ని సజీవంగా ఉన్నాయని. అది మనకు తెలియదు ఎంత దాకా చారిత్రాత్మకమైన వాస్తవమో,
కానీ దీర్ఘాయువు కలిగిన చెట్లు. మందిరంలో దేవుని ప్రజలు కూడా అలాగ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అటు ఇటు కదిలే క్రోటాన్ మొక్కల వల్ల ఉండకూడదు. మొక్కలు 2 రకాలు మీకు తెలుసు కదా. క్రోటాన్ లాంటివి అంటే డెకరేటివ్ ప్లాంట్స్. డెకరేటివ్ ప్లాంట్ దానికి ఏమిటి, కాయలు, ఆకులు, తర్వాత నీడ, అది ఇది ఏమి ఉపయోగకరం ఏముండదు. ఒక గెస్ట్లో వచ్చినప్పుడు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద అన్ని డెకరేటివ్ ట్రాక్టర్లో తీసుకొని వచ్చి పెట్టేస్తారు. ఆయన ఆ ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే ట్రాక్టర్లో తీసుకెళ్ళి దాన్ని ఇంకొక ప్రోగ్రామ్ ఉంటే అక్కడ తీసుకెళ్తారు. అక్కడి నుండి ఇంకొక ప్రోగ్రామ్, అక్కడి నుండి ఇంకొక ప్రోగ్రామ్, జీవితాంతం ప్రోగ్రాంలే అవి. అయితే మిగతా ఫలించే చెట్లు అలాగుండవు. వేప చెట్టు కానీ, కానక చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ, తాటి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ ఏది అలాగుండదు. వాళ్ళు తీసుకుని వచ్చి ఎక్కడో ప్రొక్కలంతా తీసుకుని వచ్చి స్టేజ్ దగ్గర పెడతారా. ఒక మామిడి చెట్టు, మీకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం కదండి, ఒకసారి చూసి తీసుకెళ్ళండి. ఇట్స్ నాట్ ఏ డెకరేటివ్ పీస్, ఇట్స్ ఎ డిలైట్ఫుల్ ట్రీ. ప్రభుకు మనం డెకరేటివ్ పీసెసా, డిలైట్ఫుల్ పీసెసా? ఊరికే చూపటానికి ఆదివారం వచ్చినప్పుడు చాలా చక్కగా అబ్బాయి ఏమున్నారండి వాళ్ళని చూస్తే చాలండి కడుపు నిండిపోతుంది అనే పీస్లా, లేకపోతే డిలైట్ఫుల్ పీస్. ప్రభు తన కుమారుని గురించి చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. అలాగే మనల గురించి ఈ ప్రార్థనా మందిరం మీద ఆనందిస్తున్నాను, ఈ విశ్వాసిందు నేను ఆనందిస్తున్నాను, ఈ అన్నందు ఈ అక్కందు నేను ఆనందిస్తున్నానని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ప్రభువును మనం ఆనందపరవశములుగా చేయాలని కూర్చు. ఎప్పుడు మనమే ఆనందంగా ఉండాలనుకుంటాం కానీ ప్రభు ఆనందాన్ని గురించి మనం సాధారణంగా పట్టించుకోం. పరమగీతంలో 2వ అధ్యాయంలో చెప్పబడింది కదా, నేను ఆనందభరితుడనై అతని నీడను కూర్చుంటుని. ఆయన నీడ మనకు వచ్చింది, అదే సిలువ నీడ. ఇప్పుడు మనం కూడా ఆయనకు నీడ లేదా ఆయన ప్రజలకు నీడ ఇవ్వాలనేది అదే అబ్రహాం చేసాడు ఆదికాండం 18వ అధ్యాయంలో. అదే ఇప్పుడు ఒలివ చెట్లు చేయాల్సింది దేవుని మందిరంలో దేవుని ప్రజలు. అది చేయడంలో మనం విఫలమైపోతే, మన ద్వారితుల క్షేమం లేకపోతే బహుశా మన పిలుపును మనం నిరర్థకం చేస్తున్నామంటే తప్పు కాదేమో. ఈ ఒలివల చెట్టు వలె మనం ఉండాలని దేవుని యొక్క అభిప్రాయం, ఆలోచన. నిలిచి ఉండటం టాక్స్ అబౌట్ స్టెబిలిటీ. వారు దేవుని ఆవరణంలో నిలిచి ఉండటం. మందిరంలో ఉండాలంటే చాలా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పోరాటాలు వస్తాయి, రకరకాలు వస్తాయి. కానీ కొంతమంది చిన్న విషయాలకు అభ్యంతరం పడతారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని సంఘాలకు వెళ్ళిన తర్వాత ఏంటి ఆ బ్రదర్ కనిపించట్లేదు, ఏంటి అక్క కనిపించట్లేదు అంటే చిన్నదానికి అభ్యంతర పడిపోయారండి. ఏంటైనా రక్షణ లేని వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయమని మందిరంలో అడిగారంట, బయట చేస్తాంలే అన్నాను అన్నారంట, దానికి అభ్యంతర పడిపోయి వెళ్ళారు. మేము ఎన్ని ఏళ్ళ నుండి వస్తున్నాం, అసలు మేమంటే ఏంటి లెక్కనా జమనా అది ఇది ఇంకా ఫుల్ స్టాప్ లేకుండా మాట్లాడేస్తున్నారు. ఇంకా కొంతమంది ఎందుకు కనిపించట్లేదు అని అంటే వాళ్ళ ఇంట్లో ఎవరో అమ్మమ్మ నాన్నమ్మ ఎవరో ముసలివాళ్ళు చనిపోయారంట, కృతజ్ఞతాస్తుతి కూడికి ఆదరణ కూడికి పెట్టమని చెప్పారంట. 11వ దినం 12వ దినం కాదు, ఏదో ఒక రోజు వచ్చి మేము మీటింగ్ పెట్టి ప్రార్థన చేసి వస్తాంలే అంటే అట్లా కాదు. 3వ రోజే పెట్టాలా, 9వ రోజే పెట్టాలా, 11వ రోజే పెట్టాలంటే అట్లా వద్దులేండి అని అన్నారంట. అందుకే వాళ్ళు మానేశారంట. ఇలాంటి చిలిపి చిలిపి కారణాలన్నీ చెప్తున్నప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే ఇంత విశ్వాసులు ఇంత షాలోగా ఉన్నారా? షాలో అంత పైనకి కనిపించే వాళ్ళుగా ఉన్నారా? ఒక చిన్నదాని కొరకు ప్రభుని గురించి మానేసే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అభ్యంతరపడవచ్చు, బాధపడవచ్చు, మా మాట వినలేదు అని అనుకోవచ్చు, మేము ఇంతకాలం నుండి వస్తున్నాము, స్థానిక సంఘం మాకు విలువ ఇవ్వలేదు అని అనుకోవచ్చు. ఇంకా చిన్న కారణాలు కొంతమంది చెప్తారు, మాకు జ్వరం చేసిందండి, కబరు పంపాము, ఎవరు వచ్చి మా కొరకు ప్రార్థన చేయలేదు, అందుకే మేము మానేసాం. ఎవరు వచ్చి ప్రార్థన చేయకపోతేనే మీరు ప్రార్థన చేసుకోవచ్చు కదా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే ప్రార్థన చేయొచ్చు కదా. అంతుంటే మేము ఎందుకు అడుగుతామండి? ఎప్పుడు పరాన్న జీవుల మాదిరి వేరే వాళ్ళ మీద ఆధారపడ్డమేనా? మనం కూడా వేరే వాళ్ళకి ప్రార్థన చేయొచ్చు కదా. అంటే వేరే వారి ప్రార్థన కోరుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, ఇట్స్ గుడ్. పౌలు అన్నాడు కదా, బ్రదర్ అండ్ ప్రే ఫర్ us, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయడు. పౌలు లాంటి వాడు ఇతరుల ప్రార్థన అవసరమైతే మనలాంటి వాళ్ళకి ఇంకెంత అవసరము? కనుక ఇది అవసరమే. కానీ ఇలాంటి చిన్న చిన్న కారణాలను బట్టి దేవుని సహవాసాన్ని, మందిరాన్ని మానేయటానికి ప్రయత్నం చేయొద్దండి. ఈ దినాల్లో విశ్వాసులు ఇలాంటి చిన్న కారణాలను బట్టి మానివేయడం. ఎవరో మాలాంటి వాళ్ళు వాక్యం కొద్దిగా గట్టిగా చెప్తే వాళ్ళు చెప్తా ఉంటారు, బయటకు వెళ్ళిన తర్వాత ఏంటి బ్రదర్ పలానా వాళ్ళు వస్తారంటే మీరు వచ్చినప్పుడు నుండి వాళ్ళు మానేశారు బ్రదర్ అని, ఎందుకంటే మీరు గట్టిగా చెప్పారంట అని. నేను వాళ్ళని గురించి గట్టిగా ఏం చెప్పలేదంటే వాళ్ళు తీసుకున్నారు, మామూలు గురించే బ్రదర్ చెప్పినాడని. మీరు ఒక్క మాట చెప్పండి,
ఖచ్చితంగా చెప్పండి. ఇక్కడికి నేను వచ్చేది నన్ను గురించి చెప్పడానికి వస్తానా, మిమ్మల్ని గురించి చెప్పడానికి వస్తానా? ఆ దేవుని గురించి చెప్పాలంటే మీరు ఉన్నారా లేదా? మీరు చాలా తెలుగు మాట్లాడొద్దండి, కానీ బైబిల్లో రాయబడింది కదా, వాక్యం దైవావేశం కలిగిన వాక్యం ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, సరిచేయుటకును, జ్ఞానం ఇచ్చుటకు అన్నిటికీ ఉపయోగకరమైన వాక్యము. మరి అన్నీ మేము గంట సేపు తిట్టే చెప్పం కదా. సువార్త చెప్తాం, ప్రోత్సాహం చెప్తాం, పురుకులో చెప్తాం, ఎక్కడో ఒకటి రెండో పదాలు ఒకవేళ కొంత హెచ్చరికగా గద్దింపుగా కొద్దిగా రావచ్చేమో. అది తప్పేంటి? హెచ్చరిక స్వీకరించాలి కదా, అంగీకరించాలి కదా. హెచ్చరిక మాకు అవసరమే లేదు అని పిల్లల్ని పెంచేటప్పుడు ఎవరు కొట్టకుండా, పాతకాలం వాళ్ళు చెప్పండి, ఇప్పటి కాలం వాళ్ళు కాదు. మా నాయన మా అమ్మ ఎప్పుడు మమ్మల్ని కొట్టలేదని వాళ్ళు చేయొద్దండి. కుర్చీల్లో కూర్చున్నాడు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక్కరోజు కూడా మా నాయన అమ్మ కొట్టకుండా రోజు గడవలేదనే వాళ్ళకి కుర్చీల్లో కూర్చుని ఉండేది. ఇట్స్ ట్రూ. నా విషయంలో కూడా అంతే. అది వాస్తవం. అసలు మా నాన్న కొడితే ఎందుకు కొట్టినాడో కూడా తెలియదు, కొట్టిన తర్వాత తెలుస్తుంది ఎందుకు కొట్టాడా అనేది. ఆ దినాలు అలాగున్నాయి. వాడు తల్లిదండ్రులు కొట్టారని తల్లిదండ్రులతో పారిపోయామా? మా నాన్నగారు కొట్టారు, నాన్న అవసరం లేదు, అమ్మ కొట్టింది, అమ్మ అవసరం లేదని వెళ్ళిపోంగా. కుటుంబం కదా, అలాగే ఉంచాంగా. ఏదో బాధ అవుతుంది, అన్నం తినమని స్ట్రైక్ చేస్తాం ఒక రోజు 2 రోజులు. ఇవన్నీ కొన్ని మామూలుగానే ఎమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. దాని తర్వాత తిరిగి కుటుంబంలోనే ఉంటాం కదా. అలాగే దేవుని మందిరం కూడా అంతే. ఒక చిన్నదానికి వదిలేసి వెళ్ళిపోతున్నారంటే హౌ ఫ్రజైల్ యు ఆర్ టు బి డిటాచ్డ్. ఒక బంధాన్ని విడిపోవటానికి లేదా విడగొట్టుకోవటానికి ఎంత తేలిగ్గా ఆలోచిస్తున్నారు చూడండి. మందిరం ఒక బంధం కదా. నువ్వేం రాలేదు ఇక్కడికి. బైబిల్లో రాయబడింది అపొస్తలుల కార్యాల్లో, పరిశుద్ధాత్ముడు రక్షించబడిన వారిని అనుదినము సంఘముతో చేర్చుచుండెను. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ టు హిస్ హౌస్. దేవుని మందిరావడంలోనికి తీసుకుని వచ్చేది పరిశుద్ధాత్మని యొక్క పని. ఆ పని నువ్వు నాకు చేయొద్దులే, నా దారిని నేను వెళ్ళిపోతే హౌ సాడ్ ఇట్ ఈస్, హౌ వీక్ ఇట్ ఈస్. అది ఎంత బలహీనంగా కనిపిస్తుంది. దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని ఆనుకొని ఒలివ చెట్టు వల్లే పచ్చగా ఎండిపోయిన దాని మాదిరి కాదు. మనం చూస్తేనే అనిపిస్తుంది కొంతమంది, అబ్బా అంత ఎండిపోయిన వాళ్ళే ఉన్నారా ఇక్కడ అని. మన మాటల్లో సారం ఉండదు, చూపుల్లో సారం ఉండదు, ప్రవర్ధనలో సారం ఉండదు, పళ్ళల్లో పొరపాటును కూడా సారం ఉండదు, ఒక్క స్మైల్ రాదు. అదే మన ఫ్రెండ్స్తో లోకస్తులతో కలిసి అసలు స్టార్టింగే స్మైల్. మందిరానికి వస్తే మాత్రం ఇలాగ ఎవరో చనిపోయినట్లు, అందరు చనిపోయినట్లు, భూస్థాపనకు వచ్చినట్లు ఇలాగంటాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దీస్ ఆర్ ఆల్ అక్వర్డ్ బాడీ లాంగ్వేజెస్ that do not help others to be ignited spiritually. ఇతరులు ఆత్మీయంగా ప్రోత్సహించబడటానికి వీలు లేనంత బలహీనంగా మనం కనిపిస్తాం. ఈ చెట్టు ఎంత ఆకర్షణీయంగా ఉంది, ఒలివ చెట్టు. నేనైతే దిస్ టాక్స్ అబౌట్ ద శాంక్చురీ లైఫ్. దేవుని మందిర జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పటిదాకా 3 చెట్లు చూసినా. మొదటిదేంటి? తన కాలమందు ఫలించు చెట్టు వల్లే. టాక్స్ అబౌట్ స్క్రిప్చర్, వాక్య జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటి? మొవ్వు వేయు ఖర్జూరపు చెట్టు వల్లే. టాక్స్ అబౌట్ ద స్టెబిలిటీ, స్థిరత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఏంటి? ఒలీవ చెట్టు వల్లే. టాక్స్ అబౌట్ అవర్ శాంక్చురీ లైఫ్. దేవుని మందిరావడంలో మనకున్న జీవితాన్ని, లేదా దేవుని ప్రజలతో మనకున్న జీవితాన్ని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. 4వది చూస్తామా? 72వ కీర్తన. నేల మీద పచ్చిక వలె. 23వ కీర్తనలో చెప్పాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. ఇది వేసవికాలమైనా పచ్చిగా ఉంటుందంట, చలికాలమైనా ఎప్పుడైనా పచ్చిక వలె. ఎవ్రీ బిలీవర్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ ఎ నర్సరీ గ్రౌండ్. ఎప్పుడు పచ్చిగా, ఇట్స్ అ గ్రీన్.
కొంతమంది గ్రీనరీ అంటే ఎంత ఇష్టమో, ఇంటి చుట్టూ పైన కింద అంతా. కొంతమంది టెరేస్ గ్రీనరీ స్టార్ట్ చేసి ఉంటారు. ఇలాగ రకరకాలు, ఎందుకంటే వాళ్ళకి పచ్చదనం అంటే చాలా ఇష్టమని. భౌతికమైన పచ్చదనాన్ని గురించి ఇంత పట్టింపగలిగి ఉంటే ఆత్మీయమైన పచ్చదనాన్ని గురించి కొన్ని అడవులు చూస్తే అవి సాధారణంగా ఎండిపోవు. మనం ఇలా తల పైకెత్తి చూసినా కూడా ఆ చెట్టు యొక్క చివరి భాగాన్ని మనం చూడలేనంత ఎత్తగా ఉంటాయి. అందులో మన భారతదేశంలోనే ఈస్టర్న్ ఘాట్స్ కానీ వెస్టర్న్ ఘాట్స్ కానీ వెళ్తూ ఉంటే అదొక మధురమైన అనుభూతి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్తుంటే అది ఇంకా మధురమైన అనుభూతి. ఎంతెందుకు విశాఖ అరకు లోయలు వెళ్తుంటే ఆరబోసిన అందాల పరపు. ఇలాంటి అందాల పచ్చిక పరపుల గురించి ఏమని చెప్పాలా, ఎంతని చెప్పాలా? ఎవ్రీ బిలీవర్ షుడ్ బి మ్యాటెడ్ విత్ గ్రీనరీ. ప్రతి విశ్వాసం అలాగ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే ఇతరుల కొరకు ఉపయుక్తమైన వ్యక్తిగా. ఇట్ టాక్స్ అబౌట్ ద సర్వీస్. వేరే గొర్రెలు, బలహీనమైన గొర్రెలు పచ్చిక గల చోట్లకు నడిపించబడాలి. అంటే మన ద్వారా ఇతరులకు సారం, మన ద్వారా ఇతరులకు ఆహారం. యేసుప్రభువు అన్నాడు కదా, జీవాహారం నేనే. మరి ఆయన యందు విశ్వాసం ఉంచు మనం కూడా ఇతరుల కొరకు ఉపయోగకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? ఇక్కడైనా చూడవచ్చు, తర్వాత అయినా 72:16 2వ వరుస. దాని పంట లెబానోను వృక్షం వలె. ఇప్పుడు చూడండి 92. ఆ, 12. చాలు. లెబానోను వృక్షం అంటే ఏంటి? ఇక్కడ జవాబు బైబిల్లో ఉన్న మనకు ప్రశ్నలు ఉంటాయి, జవాబులు ఉంటాయి. లెబానోను వృక్షం అంటే ఇక్కడ జవాబు ఏమి ఇచ్చినారు? దేవదారు చెట్లు. ఇవి చాలా రోబస్ట్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయంట. కొంతమంది బైబిల్ పండితులు అంటారు బహుశా ఈ మందిరం ఎంత వెడల్పు ఉందో అంత పెద్దగా దాన్ని ఏంటి కాండం. అవి చాలా బలమైన, వెరీ వెరీ రాబాస్ట్. అసలు దాన్ని వేళతో పాటు పెకలించడం అనేది, దాన్ని తీసేయడం అనేది దుస్సాధ్యం. ప్రతి విశ్వాసి దేవుడి కొరకు అలాగ ఉండాలని కోరబడుతుంది. టాక్స్ అబౌట్ సాక్రిఫైస్. అది దానికేం ఉపయోగం ఉండదు. ఆ చెట్టు దొరికితే చాలు. దేవుని మందిరం కూడా అలాంటి చెట్లతో కట్టారు. ఇంకా యెహోవా స్వరం అంట 29వ కీర్తన. ఎన్నో వచనం? 29వ కీర్తన 5వ వచనం. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలు ముక్కలుగా అంటే ఇట్ ఆఫ్ ఆల్ ద ప్లాంట్ కింగ్డమ్స్. ఇంకొక మాటలో చెప్పాలంటే వృక్షరాజ్యం అంతటికంటే దీన్ని విరచడం అనేది కష్టం. కొన్నిసార్లు అంటారు వ్యవసాయకులు, రంపము కూడా ఇరిగిపోద్దంట ఇది కోస్తూ ఉంటే. అంటే పవర్ పెట్టిన రంపాలు, మామూలు మనుషులు కోసే రంపాలు కాదు, అలాంటివి కూడా ఇరిగిపోతాయంట. అంత బలంగా ఉంటుంది దీని శక్తి. ఇట్స్ వెరీ రోబస్ట్ అండ్ వెరీ డీప్. ఇది లెబానోను పర్వతం మీద మాత్రమే దొరికి. ఈ మామూలుగా చిన్న చిన్న ఊర్లో, చిన్న చిన్న ప్రాంతాల్లో దొరికేది కాదు ఇది. అంటే అర్థమేంటి? కొండలు ఉన్నతమైన అనుభవంలోనికి వచ్చిన జీవితం. కీర్తనకాడు అన్నాడు కదా, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు కొండ అనుభవంలోనికి వెళ్ళారు. అబ్రహాం లాంటి వాళ్ళు, ఇస్సాకు లాంటి వాళ్ళు, యాకోబు లాంటి వాళ్ళు, మోషే లాంటి వాళ్ళు ఎత్తైన అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళారు. ఇది అక్కడ మాత్రమే పెరుగుతుంది. అక్కడ వాతావరణం దీనికి సూట్ అవుతుంది. ఇది కిందకు వస్తే బతకలేదు. విశ్వాసులు కొంతమంది అలాగ పాపంలో బతకలేరు, వాళ్ళు పరిశుద్ధతలోనే బతుకుతారు. ఎంత బాగుండి అలాగ మనల్ని గురించి సాక్ష్యం ఇస్తే. కానీ కొంతమంది విశ్వాసులు పరిశుద్ధతలు అస్సలు ఇమ్మలేరు. అర్థమైంది నేను చెప్పే మాట? ప్రభు బల దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎక్కడ ఇముడుతున్నాము? ఇది దేవదారు వృక్షం దీర్ఘకాలంగా ఉంటుంది, ఎత్తుగా పెరుగుతుంది, ఎత్తైన స్థలాల్లో పెరుగుతుంది, లోపలికి వేరు దూసుకొని పోతుంది. 5 శ్రేష్టమైన లక్షణాలు దీని గురించి చెప్పబడుతూ వచ్చినాయి. ఒక విశ్వాసం అలాగ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం.
ఇప్పటిదాకా మనం 5 వలేలు చూసినాం కీర్తనల్లోనే. మొదటిది ఏంటి? పచ్చని చెట్టు వలె స్క్రిప్చర్స్ వాక్యము. రెండవది ఏంటి? ఖర్జూర వృక్షం వలె టాక్స్ అబౌట్ స్టెబిలిటీ, స్థిరత్వాన్ని గురించి. మూడవది ఏంటి? ఒలీవ చెట్టు వలె టాక్స్ అబౌట్ శాంక్చురీ, దైవ మందిరాన్ని సంగతిని మాట్లాడుతుంది. నాలుగవది ఏంటి? పచ్చని గడ్డి వలె పెరవబడిన దాన్ని టాక్స్ అబౌట్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అయినా సర్వీసా? సర్వీస్, సేవను గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు లెబానోను దేవదారు వృక్షం దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ సాక్రిఫైస్, త్యాగాన్ని గురించి మాట్లాడుతుంది. ప్రభువుల దగ్గరికి వెళ్ళక మనపు ఈ 5 చెట్లలో మనం ఏ టైపు? ఏనా, బీనా, సీనా, డీనా, ఈనా, ఎఫ్కు. అది కరెక్ట్గా ఎలాగ చెప్తారు బ్రదర్ మీరు? ఏదియూ కాదంట. ఇబ్బంది కలిగించేవి ప్రభు ఇష్టపడని ఉన్నాయి. అలాగ మనం ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. వలే 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 వలే, ప్రభు నన్ను అలాగ చేయ, నేను అలాగ చేయబడలేదు. అందుకని ఇవన్నీ దేవుడు చేయటానికి సాధ్యం, చేయగలడు. ఇటు ఆయన మాట వినటానికి మనం ఇష్టపడాలి. యేసు ప్రభువును దేవుడు శిలువలో మన కొరకై గొర్రె పిల్ల వల్లే అర్పించినాడు. మనం ఆయనకు అలాగ మారాలని ఆయన యొక్క ఉద్దేశం. తన కుమారుడని యేసు శిలువ మరణం దాకా విధేయత చూపించినాడు. అయితే మనం అవిధేయతకు మారు పేరు కాదంటారా? అంటే మాట వినకపోవడం, దీని అర్థం ఏంటంటే మిట్టిని డిజోబీడియన్స్, అవిధేయత. అవిధేయత చూపుట అక్కడే రాశారు కింద వచనంలో, సోదె చెప్పుటనే పాపముతో సమానం. ప్రభువు ఆయన వాక్యానికి, ఆయన నియమించిన దైవిక అధికారానికి విధేయత మనం చూపించినప్పుడు వలేగా ఉండే అవకాశం. యేసు విధేయత చూపించినాడు. మన సంగతి ఏంటి? ఆ విధేయత శిలువ ద్వారా పాపలమైన మనకు ఆయన మార్గం ఏర్పాటు చేసినాడు. ఆయన విధేయత చూపించి మనల్ని విధేయత చూపించమని కోరుతున్నాడు. ఆయన అవిధేయుడైండి మనకు చూపించమని చెప్పట్లేదు. శిలువ మానమందు దాకా విధేయత చూపించినాడు. ఆయన పైనుండి కింద దాకా విధేయతకు మారు పేరు. ఇది మన సంగతి ఏంటి? మన జీవితాల్లో అలాంటి విధేయత కలిగి ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు మనము చెట్టు వలె ఉండే అవకాశం ఉంది. ఒలీవ చెట్టు వలె ఉండే అవకాశం ఉంది. లెబనోను చెట్టు వలె ఉండే అవకాశం ఉంది. ఖర్జూర వృక్షం వలె ఉండే అవకాశం, పచ్చిక చెట్టు వలె ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం ప్రభు బల దగ్గరికి వెళ్ళేటప్పుడు మన తీర్మానం ఏంటి? మనకు దేవుడు పైనుంచిన అధికారానికి విధేయత చూపించినామా? మన చుట్టూ, ఇంట్లో, బయట, ఆఫీస్లో, మనం పనిచేసే స్థలాల్లో మన సంగతి ఏంటి? దేవుని మాట వినటే కదా ఆయన అడిగేది. ఆయన మాట వినకుండా వేలాది నదులంతా తైలం తీసుకుని వచ్చిన, విస్తారమైన బలులు తీసుకుని వచ్చి ఆయనకు అర్పించిన, ఆయన సంతోషించున్నా జవాబేంటి?